రాష్ట్రంలో పొరపోరు కోసం ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుంది. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు గడువు ముగియనుంది. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ఇవాళ సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను రిలీజ్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2996 వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్లను అధికారులు సవివరంగా పరిశీలించారు. అర్హతలు, పత్రాల సరైనత, అలాగే ఎన్నికల నిబంధన పాటింపు వంటి అంశాలను పరిశీలించిన అనంతరం చెల్లుబాటు అయ్యే నామినేషన్స్ ను ఖరారు చేశారు. ఈ ప్రక్రియ అనంతరం ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రుల తరపున కలిపి మొత్తం 19,608 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం వరకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆన్లైన్లో ప్రకటించనుంది. ఈ జాబితా ఖరారవడంతో పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు మరింత వేగవంతం కాబోతున్నాయి. ఇక ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 2 రోజుల అనంతరం 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించబోతున్నారు. పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా మోహరించడంతో పాటు ఎన్నికల నియమావళికి కఠినంగా అమలు చేయాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలానే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ప్రలోభాలకు పాల్పడకుండా ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఓటర్లను ప్రభావితం చేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.